ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అందరినీ. బాగానే ఉంది సినిమా బాగుంటుంది అంటే అడుగుతుంటే కూడా కామెడీగా ఉందండి మీకు. సర్లే సర్లే ఈ సినిమా హిట్ అవుద్దని మన అందరికీ నమ్మకం ఉంది కదా. కానీ సినిమా హిట్ అవ్వడం వెనక ఖచ్చితంగా బలమైన కారణం ఒకటి ఉంటుంది. ఎవరి వల్ల ఈ సినిమా హిట్ అవుద్దని అనుకుంటున్నారు మీరు చెప్పండి. నాకు తెలిసి శౌర్య గారి వల్ల ఆయన యాక్టింగ్ ఆయన ఎలా ఈ సినిమాని మొత్తం ఆల్మోస్ట్ షోల్డర్ మీద పెట్టుకుని తీసుకెళ్లారో ఐ థింక్ బికాస్ ఆఫ్ శౌర్య సినిమా సూపర్ అవుతుంది. మీరు చెప్పండి సార్. ఐ థింక్ నా ఈ సినిమా క్రెడిట్ అంతా ఐ థింక్ నా డైరెక్టర్ పవన్కి ఇస్తాను. ఎందుకంటే అసలు ఆ కథ రాసుకున్నప్పుడే ఒక క్యారెక్టరేషన్ కానీ నన్ను బాగా మౌల్డ్ చేసేదానికి అండ్ నన్ను బాగా ఎలివేట్ చేశాడు. సో నన్ను ఇలా చూపించినట్టుగా ఇంకొక ఏ డైరెక్టర్లు చూపించలేదు. అండ్ క్రెడిట్ అంతా నేను పవన్కి ఇస్తాను. ఈ సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. ఆ బ్లాక్ బస్టర్ పవన్కి. మీరు సార్? నేనైతే హీరో గారు అండ్ మై ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు లైక్ నాకు అన్ని విషయాల్లో దే సపోర్టెడ్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీరో గారు సుధాకర్ గారు ఏదంటే అది లైక్ నాకు ఇంగ్లీష్ రాపోయినా ఇప్పుడు ఇంగ్లీష్లో అడుగుతున్నానండి. హూ ఈస్ ద పర్సన్ బిహైండ్ దిస్ మూవీస్ సక్సెస్? ప్రొడ్యూసర్ దే గివ్ యూ పేమెంట్ 50 producer. Yeah, because he's producing it, of course, it's his money. But I mean, Pawan plays up because it's his story and the way he has shown the depth in every scene. I feel like this is very important because there's so much depth in every scene. The very small things which actually happen, but people are not able to show that. అంటే ఆయన ఒక్క స్క్రిప్ట్ ఒకటి ఇలా పట్టుకొచ్చేస్తే హిట్ అయిపోద్ది సినిమా. విజువల్ కూడా కావాలి కదా సార్? ఏమండి విజువల్ కూడా కావాలి కదా? విజువల్ ఒకటి ఉంటే సరిపోద్ది. కాదండి బేసిక్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మేము కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాం. ఏంటంటే కరెక్ట్గా ఇచ్చేది ఎప్పటి నుంచో వస్తున్నానండి ఇంటర్వ్యూల్లో. కనీసం ఇందులో పిలిచారు అనుకోండి, అది వేరే విషయం. అసలు లిరిక్ రైటర్ అనే వర్డ్కి సినిమా సక్సెస్లో భాగమే లేదు. అంతే కదా మీ అందరూ ఉద్దేశం? మీరు యాక్ట్ చేశారని తెలిసాను. అంటే పాటలు రాలేదండి నేను. డబుల్ పేమెంటా? రాసే సార్ బట్ పేమెంట్ లేకుండా ఎందుకు చేస్తాం కానీ. బట్ యాక్టింగ్ అని పిలిచాను సార్. యాక్టింగ్ చేసిన మీరు లిరిసిస్ట్ అనేవాడికి కొంచెమైనా గౌరవం ఇవ్వాలి. సార్ ఇవ్వాలి సార్, అంటే క్వశ్చన్లు అవ్వాలి కదా సార్. పోనీ ఈ ఇంటర్వ్యూలో ఏదో మూలలో తోసారు కాదని నేను. కాదండి, ఎవడ సక్సెస్ అంటే కనీసం ఈ లిరిక్ రైటర్ అనేవాడు పేరు ఒక్కడో చెప్పడేటండి నాకు అర్థం కాదు. ఎన్ని పాటలు మిలియన్ వ్యూస్ అయితే సినిమా బిజినెస్లు తారుమారైనాయో తెలియదండి మీకు. సో మీ ఉద్దేశం ఏంటంటే లిరిక్ రైటర్ అనేవాడు కూర్చోండి సార్, కూర్చోండి. మీరు ఎందుకని సీరియస్ అవుతున్నారు? సీరియస్ వచ్చాము. కామెడీ ఇంటర్వ్యూ కామెడీగా ఉండొచ్చండి, విషయాలు కొన్ని సీరియస్గా తీసుకోవాలి కదా. దేని గురించి అండి? ఆ లిరిక్ రైటర్ అనేవాడికి ఒక రికగ్నిషన్ కానీ. సార్ మేము మాకు సాంగ్స్ కావాలన్నప్పుడు మీకే ఫోన్ చేస్తాము. అదే నా బాధ. సాంగ్ కావాలనుకున్నప్పుడు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది సార్, 1 by 1 వెళ్తున్నాము అడుగుతున్నాం కదా సార్. 1 by 1 అందరూ చెప్పేశారండి. ఇంటర్వ్యూలో ఉన్న వాళ్ళు అందరి గురించి చెప్పేశారు. మీ యాక్టింగ్ గురించి ఇంకా చెప్పలేదు కదా. మీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. మీ యాక్టింగ్ నిజంగా డాన్స్ కూడా చాలా. యాక్టింగ్ ఓకే అండి. ఒక పాట మిలియన్ వ్యూస్కి వెళ్తే ఆ సినిమా బిజినెస్ మారిపోద్ది. కానీ మీ వాల్యూ మీరు అందరూ ఇచ్చేసుకున్నారు కదండి. ఓ పని చేయండి, ఇక్కడ వాదనలో కూడా మీరు సపోర్ట్ చేసుకుంటే హ్యాపీగా మీ క్రెడిట్లు మీరు తీసేసుకోండి. మేము మాత్రం ఆ పాటలు అర్జెంట్ అయినప్పుడు అవును మీరు డైరెక్టర్ ఇస్తే డైరెక్టర్ మీకు ఇస్తాడు క్రెడిట్. నేను దాన్ని హీరో ఏమని చెప్పాలి సార్? ఇలా హీరో డైరెక్టర్ వల్ల డిఓపి వల్ల కాకుండా ఒక లిరిక్ వల్ల నేను హైలైట్ అయిందని అలా చెప్తారు సార్. లిరిక్ వల్ల హైలైట్ అయ్యారని చెప్పక్కర్లేదు. ఎవరెవరు సినిమా సక్సెస్ వెనకాల ఉన్నారు అంటే కనీసం లిరిక్ రైటర్ అనేవాడు కూడా ఒకడు ఉన్నాడని చెప్తే బాగుండేది. కానీ ఏంటంటే పాట అర్జెంట్ అయినప్పుడు లిరిక్ రైటర్ అవసరం అండి. ఆ రాత్రుళ్ళు పగళ్ళు నిద్రలు మాన్పించేసైనా రాయించేసుకుని ఆ బాగుందంతసేపు ఆ పాట బాగుందని చెప్పడం, తర్వాత మర్చిపోవడం. అదేలేండి, అంటే పాట ఇలా చిటికేయగానే వచ్చేస్తుందండి, ఆలోచించుకుని.